ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం లేదా? చాలామంది ఎక్కడో అధికారుల వద్దకో ఆఫీసుల వద్దకో వచ్చి తీసుకోవాల్సి వస్తుందా? ఇదే ప్రశ్న ఉదయిస్తుంది. అధికారిక సమాచారమే అందుకు కారణంగా ఉంది. కలెక్టర్లతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో ఆసక్తికర విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. అధికారికంగా విడుదల చేసినటువంటి డేటాలో ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఈ కథనం చూస్తే మనకి ఇలాంటి అనుమానాలు కలగక మనవు. ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇంటి దగ్గర తీసుకుంటున్నారా అన్న ప్రశ్నకు 87% మంది మాత్రమే అవునన్నట్టుగా చంద్రబాబు అధికారికంగా విడుదల చేసినటువంటి లెక్కల్లో ఉంది. అంటే మిగతా 13% మంది ఇంటి దగ్గర పెన్షన్లు అందడం లేదు. వాళ్ళంతా వెళ్ళి ఎవరో నాయకుడినో ఎవరో ఒక అధికారినో ఏదో ఒక ఆఫీస్నో ఆశ్రయించాల్సి వస్తుంది. ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందించాల్సినటువంటి పని సంపూర్ణంగా జరగడం లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 1వ తారీఖున ఉదయాన్నే తలుపు కొట్టి మరి పెన్షన్లు ఇచ్చేటువంటి విధానానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చేటువంటి వ్యవస్థకు ఆయన రూపకల్పన చేశారు. దాన్ని అనుసరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది. కానీ 13% మందికి మాత్రం ఇంటి దగ్గరే పెన్షన్లు ఇవ్వటం లేదు. వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరిగి లేదంటే ఎవరో నాయకుడి చుట్టూ తిరిగి పెన్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఎప్పటికీ ఉంది. చంద్రబాబు హయాంలో అది సాగుతోంది అంటుగా అధికారికంగా విడుదల చేసినటువంటి డేటా. పెన్షన్లు ఒకటే కాదు, ఇక అన్న క్యాంటీన్లో ఆహార నాణ్యత ఎలా ఉంది అంటే కేవలం 44.5% మంది మాత్రమే. ఇంకా సగం మంది కూడా ఆహారం బాగుంది అని చెప్పట్లా. అన్న క్యాంటీన్లో అన్నం బాగుంది, ఫుడ్ బాగుంది, ఆహారం సంతృప్తిగా ఉంది అని చెప్పినటువంటి వాళ్ళు కేవలం 44.5% మంది మాత్రమే. అంటే సగానికి పైగా జనానికి అన్న క్యాంటీన్లో ఆహారం రుచించడం లేదు, సంతృప్తిగా లేదు. 5 రూపాయలకే ఆహారం అందిస్తున్నామని చెప్తున్నప్పటికీ అది అరకొరగానే, అసంపూర్ణంగానే, అసంతృప్తిగానే సాగుతోంది అన్నట్టుగా అధికారిక డేటా చెప్తుంది. ఇది ఎవరో రాజకీయంగా విమర్శల కోసమో గిట్టనటువంటి పత్రికలో లేకుంటే ఎవరో వ్యాఖ్యతో చేసినటువంటి విమర్శ కాదు. అధికారికంగా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు విడుదల చేసినటువంటి డేటాకు సంబంధించినటువంటి వివరాలని ఈనాడు పత్రిక ప్రచురించింది. చూడండి, ఇక్కడ అన్న క్యాంటీన్లో ఆహార నాణ్యత ఎలా ఉందంటే చాలా బాగుందన్నది 44.5%, పర్వాలేదు అన్నటువంటి వాళ్ళు 42.5%. ఏదో పెడుతున్నారు, తింటున్నాం, పర్లేదు సరిపుచ్చుకుంటాం అన్నటువంటి వాళ్ళు 42.5%. 8% మంది అయితే ఆహారం బాగాలేదు అని చెప్తున్నారు. అన్న క్యాంటీన్లో ఫుడ్ బాగాలేదని చెప్తున్నటువంటి వాళ్ళు 8% మంది ఉన్నారు. బాగుందని చెప్పినటువంటి వాళ్ళు 44.5% మంది మాత్రమే ఉన్నారు. దీన్ని బట్టి అన్న క్యాంటీన్లో ఆహారం క్వాలిటీగా అందిస్తున్నాం, పరిశుభ్రంగా అందిస్తున్నాం, చాలా మేలుమైనటువంటి ఫుడ్ ఇస్తున్నాం అని చెప్పినటువంటి మాటలు ఎంతవరకు వాస్తవం మనం అర్థం చేసుకోవచ్చు. అన్న క్యాంటీన్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత ఎలా ఉందంటే అక్కడ కూడా బాగుందన్నటువంటి వాళ్ళు సగం మందే. 50% మంది మాత్రమే అన్న క్యాంటీన్లో పరిస్థితులు పరిశుభ్రంగా ఉన్నాయి, పారిశుద్ధ్యం పాటిస్తున్నారు అంటూ సగం మంది చెప్తున్నారు. మనకు కూడా తెలుసు, అన్న క్యాంటీన్లో ప్రారంభమైన తొలి రోజుల్లో తణుకు దగ్గర ఒక అన్న క్యాంటీన్లో అన్నం ప్లేట్లని కడిగి ఆ చేతులు కడిగేటువంటి నీళ్ళలో ఎలా ముంచి తీసారో అది పెద్ద వైరల్ అయింది. ఆ తర్వాత అది కాదని చెప్పారు. ఏం కాకపోయినా సరే అన్న క్యాంటీన్లో పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రత సంపూర్ణంగా లేదు, సగం మంది మాత్రమే దాంట్లో సంతృప్తిగా ఉన్నారు అన్నది కూడా మనం చెప్తుంది. రైస్ మిల్లులకు సంబంధించి ధాన్యం డబ్బులు సకాలంలో చెల్లిస్తున్నారన్న దాని మీద చాలామంది సంతృప్తిగా ఉన్నారు. అదేవిధంగా తగిన ధర లభించిందా అంటే అందులో మళ్ళీ 91.6% మంది మాత్రమే లభించిందని చెప్పారు. ఇవన్నీ అధికారిక డేటా. అధికారికంగా అడిగినప్పుడు ఐవీఆర్ఎస్లో జనం ఎలా సమాధానాలు చెప్తారో మనకు తెలుసు. అధికారికంగా తీసుకున్నటువంటి ఐవీఆర్ఎస్ డేటా ఆధారంగా ఇచ్చినటువంటి లెక్కలు. ఈ లెక్కల్లోనే 13% మందికి ఇంటి దగ్గర పెన్షన్లు అందట్లేదు, 55% మంది అన్న క్యాంటీన్లో ఆహారం బాగుందని చెప్పలేదు, ధాన్యం డబ్బులు సకాలంలో చెల్లించడంలోనూ ధాన్యం ధర విషయంలోనూ చాలా వరకు సంతృప్తిగా కనిపించారు. కానీ ఈ విషయాల్లో అన్న క్యాంటీన్లో ఆహారం బాగుందని ఎందుకని చెప్పలేకపోయారు సగం మంది కూడా. అదేవిధంగా పెన్షన్లు 13% మంది ఎక్కడో తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇంటి దగ్గర సంపూర్ణంగా ఎందుకు ఇవ్వట్లేదు? ఇవన్నీ కీలకమైన ప్రశ్నలు, ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటి అంశాలు, సంపూర్ణంగా అందరికీ సంతృప్తి కలిగించేలా అమలు చేయాల్సినటువంటి విషయాలు. ఇది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన ఐవీఆర్ఎస్ కాల్స్ సంబంధించినటువంటి డేటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.